చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలాన్ని గనక చూస్తే, మనకు ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం కనిపించినది, కనిపిస్తున్నది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, అరెస్టు. సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేశారు, అరెస్టు. ఇందులో చిన్న చిన్నగా పోస్టులు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి, ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నప్పుడు చీఫ్ పీఆర్ఓగా పనిచేసిన వ్యక్తి వరకు, మధ్యలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు రకరకాల అందరి మీద కేసులు పెట్టడం, నిర్బంధించడం, అరెస్టులు చేయడం, ఇది నిత్యకృత్యంగా సాగుతూ పోతూ ఉంది. సో, అంతా ఒక ఆవుకథలాగా చంద్రబాబు గారిని దూషించారు, పవన్ కళ్యాణ్ గారిని దూషించారు, లోకేష్ గారిని దూషించారు, వీళ్ళ ఫ్యామిలీని దూషించారు. దీని మీదనే మొత్తం కేసులు నడుస్తూ ఉన్నాయి. మొత్తం అంతా దీని మీదనే. అసభ్యంగా మాట్లాడారు, ఒక హద్దులు దాటి మాట్లాడారు. అటువంటి వాళ్ళ మీద నిజంగానే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు అంటే ఫైన్, స్వాగతించాలి. ఇది పార్టీలకు అతీతంగా అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియాను చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా తమ భావ ప్రకటనను వ్యక్తీకరించుకుంటూ విమర్శ, ప్రశంసలు చేయడానికి ఉపయోగించుకోవాలి. అలా చేస్తే ఓకే. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? సేమ్ రకరకాలుగా జర్నలిస్టులను ఇంకేదో పోస్ట్ పెట్టడానికి వీళ్ళే కారణం అని చెప్పి ఇప్పుడు పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు. ఎవరో పోస్ట్ పెట్టారు, దాని వెనకాల పూడి శ్రీహరి ఉన్నారు అని. ప్రతి రాజకీయ పార్టీకి కూడా మీడియా సెల్ ఉంటాయి, పిఆర్ఓలు ఉంటారు, మీడియా మేనేజ్మెంట్లు ఉంటాయి. వాళ్ళ కంటెంట్ని మీడియాలకు షేర్ చేస్తూ ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి. ఎవరు కూడా ఇంకొకరిని బూతులు తిట్టు, దూషించు రకరకాలుగా అని చెప్పి ఎవరు ఎంకరేజ్ చేయరు. కొందరు అత్యుత్సాహంతో ఇటువంటి పని ఎవరైనా సోషల్ మీడియాలో చేస్తే చేయించాము. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పోస్టుల ముసుగులో వరుస పెట్టి అరెస్టులు చేసి తద్వారా ఏం జరుగుతుంది అంటే జనాల్లో భయాన్ని కలిగిస్తారా? భయాన్ని కలిగించి ప్రభుత్వాన్ని విమర్శించకుండా, తప్పులను ఎత్తి చూపకుండా అందరూ మౌనాన్ని ఆశ్రయించాలా? అదే జరిగితే ఏమవుతుంది? ఇప్పటికే ప్రభుత్వాలు వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తులకు విచ్చలవిడిగా వందల వేల కోట్ల రూపాయల భూములు ధరాదత్తం చేస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఇచ్చి పడేస్తూ ఉన్నారు. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో పరిధిలో ఉన్న వాటిని ప్రైవేట్ పరిధిలోకి మళ్లించేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు అల్టిమేట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారాలే చేస్తూ ఉన్నాయి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మళ్ళీ అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇప్పటికీ యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు చివరికి సోషల్ మీడియాలో అరెస్టులు అని వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళను వెంటాడుతూ వెళ్తే, ఆ విధంగా అరెస్టులు చేసుకుంటూ వెళ్తే ఇంకెవరూ ప్రశ్నించడానికి ఉండదు. అందరూ భయంతో మౌనాన్ని ఆశ్రయించాలా? అదే జరిగితే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? అదే జరిగితే ప్రభుత్వాలు ఇంకా నియంతృత్వం వైపు వెళ్ళిపోతాయి. ఇప్పుడు సోషల్ మీడియా అరెస్టులు ఏవైతే ఉన్నాయో అడ్డదిడ్డంగా అరెస్టులను అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వల్లే ఖండించాలి. అది తప్పు అని చెప్పాలి. అలా చెప్పగలిగినప్పుడే వాళ్ళ రాజకీయ పార్టీలైనా ఉంటాయి, వాళ్ళ ప్రత్యర్థి రాజకీయ పార్టీలైనా ఉంటాయి, వీళ్ళ సోషల్ మీడియానా ఉంటుంది, వాళ్ళ సోషల్ మీడియానా ఉంటుంది. అధికార పార్టీలు ఉన్న వాళ్ళే అవి తప్పు అని చెప్పాలి. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వీళ్ళు అధికారంలోకి రావాలని ఫైట్ చేసిన ఎంతమంది ఇప్పుడు బాధితుల లిస్టులో లేరు? అందరూ అదే లిస్టులో చేరుతారు. ఒకరు ముందు, ఒకరు వెనక. ఎప్పుడైనా భావ ప్రకటన స్వేచ్ఛను, ఒక స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని విమర్శించడము, స్వేచ్ఛగా విధానాలను వ్యతిరేకించడము, ఇటువంటి స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ఎక్కడ సాధిస్తుంది? ప్రజాస్వామ్యం మనుగడే సాధించలేకపోతే ఎవరో రాజకీయ పార్టీ చెప్పింది, ఎవరో అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఏం చెబితే అదే జనాలకు చేరేటట్లు అయితే ఇక మనకేమి ఎన్నికల వ్యవస్థ అక్కర్లేదు, న్యాయస్థానాలు అక్కర్లేదు. ఇంక మొత్తం ఒక అల్టిమేట్ నియంతృత్వమే. మరి ప్రభుత్వాలు ఏమైనా అవి కోరుకుంటూ ఉన్నాయా? ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చే జనం ఏమైనా అల్టిమేట్ నియంతృత్వాన్ని కోరుకుంటూ ఉన్నారా? అదిగో ఈ ప్రభుత్వాన్ని ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి విషయంలో విమర్శించారు, అయిపోయాయి. వాళ్ళు ద్రోహులు అయిపోతారా? వాళ్ళ కింద దేశద్రోహం కేసులు పెడతారా? వాళ్ళు రాష్ట్ర ద్రోహులు అవుతారా? అమరావతి మీద విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అమరావతిని సమర్థించే హక్కు వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉన్నప్పుడు విమర్శించే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు విచ్చలవిడిగా భూములు ధారాదత్తం చేయడాన్ని సమర్థించే వాళ్ళు సమర్థించుకుంటారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వడాన్ని సమర్థించే వాళ్ళు సమర్థించుకుంటారు, విమర్శించే వాళ్ళు విమర్శించుకుంటారు. విమర్శే ఉండొద్దు. ఎక్కడే కూడా ఎవరు మన ప్రభుత్వాన్ని ఏమీ అనొద్దు.
అంటే ఇంక ఎదుటి వాళ్ళు ఎవరు సోషల్ మీడియాలో ఉండొద్దు, ఎదుటి వాళ్ళు ఎవరు మీడియా పనిచేయొద్దు, ఆ పార్టీ ఉండొద్దు, ఆ పార్టీలు నిర్వీర్యమైపోవాలి, వాళ్ళు నిర్వీర్యమైపోవాలి. మనోళ్ళు మన కుటుంబ సభ్యులే ఇంక జమీందారీ వ్యవస్థలాగా పరిపాలన చేయాలి. ఇటువంటివి ఏమైనా అయ్యే పనేనా? ఇదే జరిగితే బాధితులుగా అందరూ మిగులుతారు. అసలు ప్రజాస్వామ్యం లేకపోతే నువ్వెక్కడ, నేనెక్కడ, మనందరం ఎక్కడ ఉంటాం? ఏ రాజకీయ పార్టీ అభిమానులైనా కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అభిమానులైనా కావచ్చు, ఎవరికి వాళ్ళు బూతులు హద్దులు దాటకుండా మీమ్స్ ఓకే, హ్యూమర్గా ఉంటుంది, క్రిటిసిజం, సెటైర్సు ఇవన్నీ లేకపోతే సచిన శవంతో సమానం. భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది అవన్నీ కంపల్సరీగా ఉంటాయి. దాన్ని లేనికుండా ప్రభుత్వం చేయాలనుకుంటుందేమో. అదే జరిగితే మొదట అధికార పార్టీ వాళ్ళే వ్యతిరేకించారు. ఈరోజు సంతోషపడితే రేపే మీరు బాధితులుగా ఉంటారు. లేదు, ఇది ఇప్పుడున్న వాళ్ళ అధికారం కంటిన్యూ అయినా ఈరోజు సమర్థించే వాళ్ళు నెల రోజుల తర్వాత మీరు ఏదో దాంట్లో బాధితులుగా మారుతారు. ఎప్పుడైనా ఏ వ్యవస్థలో అయినా ప్రజాస్వామ్యానికి మనుగడ భావ ప్రకటన స్వేచ్ఛ, అది కూడా స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం. కానీ ప్రభుత్వానికి ఎందుకు అవేమీ నచ్చుతూ ఉన్నట్లు లేవు. వరుస పెట్టి అరెస్టులు, ఇవేవో సెక్షన్లు కేసులు పెట్టేసి రకరకాల సెక్షన్లు, ఒక దగ్గర బెయిల్స్ ఇంకో దగ్గర అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఏదో మెజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వకపోతారని వీళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకొని వరుసపెట్టి కేసులు పెట్టి, అరే స్వయాన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారే చెబుతూ ఉన్నారు ఇప్పటివరకు సోషల్ మీడియాలో 1600 మంది మీద కేసు పెట్టాము అని. ఎందుకని? అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు అటువంటి వాళ్ళ మీద చట్ట ప్రకారం ఎవరైనా చర్యలు తీసుకోవచ్చు, ఎవరు కాదనట్లే. కానీ అది అందరికీ సమానంగా అప్లికేబుల్ చేస్తూ ఉన్నారు. 1600 మందిలో వీళ్ళ ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు ఎవరు, వీళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది? అధికార పార్టీలకు సంబంధించి వాళ్ళు ఎవరు ఆడోళ్ళనైనా ఏమైనా తినొచ్చు, ఎవరినైనా ఏమైనా తిట్టచ్చు, బూతులు తిట్టచ్చు, బండబూతులు మాట్లాడచ్చు, ఆ హక్కు వాళ్ళకు ఉంటుందా? కానీ కేసులు, వేధింపులు ఇవన్నీ మాత్రం అటువైపు వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళకే ఉంటుందా? అసలు నాట్ ఎట్ ఆల్ ఫేర్. భావ ప్రకటన స్వేచ్ఛ హరించివేయబడుతుంది. ఇక్కడ ఈ రాజకీయ పార్టీనో ఇంకో రాజకీయ పార్టీనో కాదు. 19 నుంచి 24 వరకు అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా విమర్శలు చేయగలిగారు. బూతులు, జగన్ గారి భార్య గారి మీద సినిమాలు తీసిన వాళ్ళ కూతుర్ల మీద బూతులు మాట్లాడారు. పార్టీ ఆఫీసులో కూర్చొని జగన్నే బూతులు తిట్టారు. ప్రతి ఒక్కరు ఇలానే వెంటాడుతూ పోయి ఉండింటే ఇంకా ఎక్కడి నుంచి వచ్చేది? ప్రజాస్వామ్యం ఎట్లా బలపడుతుంది? రకరకాల విమర్శలను ప్రభుత్వం స్వాగతించాలి. వాళ్ళ వర్షన్ ఏంటో వాళ్ళ జనాలకు చెప్పుకుంటూ వెళ్ళాలి. నిర్బంధాలు, అల్టిమేట్గా వేధింపులు, కక్షలు ఎప్పుడైనా సమాజానికి హాని చేస్తాయి కానీ ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టాన్ని మిగుల్చుతాయి. కానీ అటువంటి వాటి వల్ల ఎవరైనా ఒకరో ఇద్దరు వ్యక్తులు ఏవైనా లాభపడతారేమో రాజకీయంగానో ఆర్థికంగానో, అల్టిమేట్గా సమాజం మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అది ఎంత త్వరగానా లేకుంటే కాసింత ఆలస్యంగానా, టైం మ్యాటర్ అంతే. మూల్యం అయితే చెల్లించుకోక తప్పదు.